సంగారెడ్డి జిల్లా సింగూర్ డ్యాం ఎగువ భాగాన కురిసిన భారీ వర్షాలకు నిండు కుండలు తలపిస్తున్న 5 గేట్లు ఎత్తడం ద్వారా లోతట్టు ప్రాంతాలను అప్రమత్తంగా ఉన్న సింగూరులోని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. జాలర్లు ఎవరూ చేపలు పట్టడానికి వెళ్ళవద్దని సూచించారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత గత 4 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుంది. అమ్మవారి పాదాలు తాకుతూ గంగమ్మ పర్వలు తొక్కుతుంది. ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ముందు ఉన్న పాయ నుంచి ఉధృతంగా నీరు ఉప్పొంగి పొర్లుతుంది. దాంతో ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులెవరూ నీళ్ళ వైపు వెళ్లకుండా మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బారికేడ్లు నిర్మించి ప్రజలెవరు నీళ్ళ వైపు వెళ్లకుండా చూస్తున్నారు. అమ్మవారికి ఆదివారం నాడు రాజగోపురంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలయ పూజారులు. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు భారీ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో మెదక్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించారు. नमस्ते रुद्ररोगेभ्यः आनंद कर्पूर मंगल नीराजनं समर्पयामि। जगदम्बा